Hi guys, నా పేరు ఇమ్రాన్ and you're watching Star Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం how to find the duplicate emails in SQL Server. సో ఏం లేదు, మనం డూప్లికేట్ ఈమెయిల్ ఒక టేబుల్లో ఏవే డూప్లికేట్ ఈమెయిల్స్ ఉన్నాయో మనం ఫైండ్ చేయాలి యూజింగ్ SQL క్వరీ. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. మీరు కనుక పవర్ బి ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ అడుగుతుంటారు. సో ఈ మధ్య ఏంటంటే పవర్ బి ఇంటర్వ్యూకి వెళ్తే పవర్ బి అడగట్లేదు, వాళ్ళు SQL Server కూడా మీద ఎక్కువ కొడతారు. ఇట్స్ లైక్ 50-50 అడుగుతుంది అనమాట. ఒక 50% పవర్ బి అండ్ 50% SQL Server. సో మేక్ షూర్ దట్ ఫోకస్ ఆన్ పవర్ బిఐ అండ్ ఆల్సో SQL Server బ్యాలెన్స్గా ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ఇన్పుట్ లెట్ మీ ఓకే ఎరేజ్ దిస్ వన్. ఓకే, లెట్ మీ ఎరేజ్. సో వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే 2 tables ఇస్తారు, 1 table ఇస్తారండి. ఇది 1 table. ఈ టేబుల్లో మనకున్న వాల్యూస్. ఓకే, సో ఐడి అండ్ ఈమెయిల్ మనకి కాలమ్స్, మనకి ఇక్కడ రిజల్ట్స్. సో మనకు అవుట్పుట్ ఇది ఇలా రావాలి, ఇది అవుట్పుట్. సో మీరు చూడగానే అర్థమవుతుంది ఏమేమి రిపీట్ అయినాయి. ఏబీసీ రిపీట్ అయింది మనకి అండ్ జిహెచ్ఐ రిపీట్ అయింది. సో ఈ రెండే మనకి డూప్లికేట్స్. సో ఈ రెండు మనకి అవుట్పుట్లో చూపించమంటారు వాడు. సో ఇది ఎలానో ఒకసారి డెమో అయితే చూద్దామండి. సో ఏం లేదు, పెద్ద కష్టమేమి లేదు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వరి లెట్స్ హ్యావ్ ఎ డెమో. ఓకే, సో మనకు వరీస్ ఎక్కడ రాస్తామండి, SQL Server మేనేజ్మెంట్ స్టూడియోలో మనం వరీస్ అనేది రాస్తాము. సో సెలెక్ట్ స్టార్స్ ఫ్రమ్, సో ఈ టేబుల్ ఈ డేటాబేస్లో నాకు ఈ టేబుల్ ఈఎంపీ టేబుల్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మనం చూడగానే అర్థమవుతుంది ఏబీసీ అండ్ జిహెచ్ఐ అనేది మనకి డూప్లికేట్స్ ఉన్నాయండి. ఓకే, సో ఎప్పుడైనా మీకు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఏంటంటే మనకి జస్ట్ మనకి 20 seconds ఆర్ 30 seconds ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మన డూప్లికేట్స్ అనే వర్డ్ వినగా మనకి ఏంటంటే మనం రో నెంబర్ పార్టిషన్ బై చేయాలి. ఈ రెండు ఫంక్షన్స్ మనం యూజ్ చేయాలి. సో రో నెంబర్ ఫంక్షన్ యూజ్ చేయాలి, దాని తర్వాత పార్టిషన్ బై యూజ్ చేసాక మనకి ఈజీగా అర్థమవుతుంది. సో సెలెక్ట్ ఈమెయిల్ కదా మనకు కావాల్సిన ఈమెయిల్ కామా రో నెంబర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. రో నెంబర్ ఓవర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓవర్ పార్టిషన్ బై ఈమెయిల్. సో మనకి ఈమెయిల్తో పార్టిషన్ చేయమంటున్నాం. ఓకే, దాని తర్వాత ఆర్డర్ బై ఈమెయిల్. దట్స్, ఎందుకంటే మనకి ఆర్డర్ బై ఖచ్చితంగా కావాలి మనకి ఓవర్ క్లాస్ యూజ్ చేసినప్పుడు. సో దాని తర్వాత దీనికి జస్ట్ మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి ఈమెయిల్ ఇవ్వండి, జస్ట్ ఏదో ఒకటి నేమ్ ఇవ్వండి. సో జస్ట్ లైక్ ఆర్ఎన్ ఇస్తున్నారు. ఓకే, ఫ్రమ్ ఎక్కడ ఈఎంపీ. సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం, మనకి చూడండి. సో ఏం లేదు, సిమిలర్గా వస్తాం మనకి సేమ్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రో నెంబర్ వచ్చేసింది. సో రో నెంబర్ ఏం చేసాం మనం పార్టిషన్ చేయమంటున్నాం ఈమెయిల్ ప్రకారం. సో ఎక్కడైతే మనకి చూసారు డూప్లికేట్స్ చోట 1, 2 ఇస్తుంది, ఎక్కడ డూప్లికేట్ లేదో 1 ఇచ్చేస్తుంది. చూసారు, సో మనకి చూడగా అర్థమవుతుంది 1, 2 అంటే ఇక్కడ డూప్లికేట్స్ అంటే ఈ రెండు ఒక పార్టిషన్. సో ఈ రెండు ఒక పార్టిషన్ అలా డివైడ్ చేసుకుంది ఇది. సో దీనికి ఇంకో పార్టిషన్ ఏం లేదు, ఎందుకంటే ఇది డూప్లికేట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో ఇది ఒక పార్టిషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఒక సిటీగా పెట్టుకుందాం. ఓకే, ఒక టెంపరీ టేబుల్ పెట్టుకుందాం విత్ టెస్ట్ అని రాస్తున్నా, టెస్ట్ యాజ్. ఓకే, దీని మొత్తాన్ని మనం ఒక సిటీగా పెట్టేసుకుందాం. సో మీకు ఏంటంటే ఈ రో నెంబర్ పార్టిషన్ అనేది మీకు జస్ట్ విండో ఫంక్షన్స్. సో ఈ రో నెంబర్ అనేది మనకి విండో ఫంక్షన్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద విండోస్ ఫంక్షన్స్ అంటే ఏంటో మీకు ఎక్కడ దొరుకుతుంది చూస్తే. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే ఇక్కడ సెలెక్ట్ ఈమెయిల్ ఫ్రమ్ టెస్ట్ అంటే ఫ్రమ్ టెస్ట్. ఓకే, వేర్ ఆర్ఎన్ గ్రేటర్ దాన్ అంటే 1 కన్నా ఏదైతే కొన్నా మనకి అవుట్పుట్ ఇస్తాను చూడండి. ఓకేనా, సో R>1. సో మనకి ఏదైతే ఉన్నాయి చూడండి abc@gmail.com, gh@gmail.com. సో ఇవే కదా మనకి డూప్లికేట్స్ ఉన్నాయి, abc@gmail.com అండ్ gh@gmail.com. సో మనకు కావాల్సిన అవుట్పుట్ మనం తీసుకున్నాం చూడండి, ఇదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్. సో ద సేమ్ అవుట్పుట్ వీ హ్యావ్ అచీవ్డ్. చూసారా, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సెకండ్ మనకు కావాల్సిన అవుట్పుట్ మనం వీ హ్యావ్ అచీవ్డ్ the same output. So what you are expecting came కదా చూడండి. సో చూడండి అవుట్పుట్ మనకి ఏదైతే కావాలో వచ్చింది. సో ఏం లేదు, మనం ఏం చేయలేదు, మనం జస్ట్ రో నెంబర్ యూజ్ చేసాం. సో రో నెంబర్ ఏం చేస్తా అంటే యూనిక్ వాల్యూస్ ఇస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి పార్టిషన్ చేసాం. పార్టిషన్ వైజ్ మనకి వాల్యూస్ ఇవ్వమని చెప్పాం. సో అది డివైడ్ చేసింది, దాని తర్వాత మనం ఆర్డర్ బై రాసింది. దట్స్ సింపుల్, ఏం లేదు ఇక్కడ. సో మీరు కొంతమంది అడగొచ్చు, కొంతమంది ఏమంటారంటే మనం డిస్టింక్ట్ రాయొచ్చు కదా అంటారు. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, డిస్టింక్ట్ అయితే ఏం చేస్తుంటే మనకి యూనిక్ వాల్యూస్ ఇస్తుంది, దాన్ని బట్టి డూప్లికేట్ ఏమైందో చెప్పదండి. సో కొంతమంది ఇనీషియల్ కదా ఫ్రెషర్స్ కానీ ఏదైతే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళైతే అంటారు డిస్టింక్ట్ ఆఫ్ ఈమెయిల్ ఫ్రమ్ ఈఎంపీ. సో మీరు ఏమవుతుంటే ఇక్కడ డిస్టింక్ట్ రాస్తే మీకు ఏదైతే యూనిక్ కూడా చూపిస్తుంది, బట్ డూప్లికేట్స్ మీరు పిక్ చేయలేపారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మనకి డూప్లికేట్స్ పిక్ చేసి మనకి అవుట్పుట్ ఇవ్వాలి, ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో అని బట్టి అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇదే మనకి అవుట్పుట్స్. ఇట్లా మనం ఏం లేదు, ఇప్పుడైతే మీరు గుర్తుపెట్టుకుని డూప్లికేట్స్ అనే వర్డింగ్ అనగానే ఇంటర్వ్యూ నుంచి రో నెంబర్ పార్టిషన్ అనేది యూజ్ చేయాలి.